ఆసియా కప్ 2025లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత చెలరేగిన హ్యాండ్షేక్ వివాదం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు కరచాలనం చేసేందుకు నిరాకరించారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వంటి పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ సూచన మేరకు నో హ్యాండ్షేక్ విధానాన్ని భారత్ అనుసరించినట్లు తెలుస్తోంది. దీనికి నిరసనగా భారత్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ హాజరు కాలేదు. అలాగే భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించడం పైన పాకిస్తాన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. భారత్ పాక్ మ్యాచ్కు రెఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ను ఆసియా కప్ 2025 నుంచి వెంటనే తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. నో హ్యాండ్షేక్ గురించి పైక్రాఫ్ట్కు ముందే తెలుసు అని బీసీబీ ఆరోపిస్తోంది. పైక్రాఫ్ట్ టాస్ సందర్భంగా ఈ విషయాన్ని తమ కెప్టెన్కు తెలియజేశాడని, కానీ మ్యాచ్ అనంతరం కూడా ఇదే విధానం కొనసాగుతుందని ఆయన చెప్పలేదని పీసీబీ పేర్కొంది. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఉల్లంఘన జరిగిందని, మ్యాచ్ రెఫరీపై చర్య తీసుకోవాలని కోరింది. ఒకవేళ ఐసీసీ చర్యలు తీసుకోకపోతే యూఏఈతో జరిగే తమ తదుపరి మ్యాచ్ను బహిష్కరిస్తామని పీసీబీ బెదిరింపులకు దిగింది. అయితే ఆసియా కప్ మ్యాచ్ రెఫరీల ప్యానెల్ నుండి ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని పీసీబీ చేసిన అభ్యర్థనను ఐసీసీ తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. పీసీబీ వాదనతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఏకీభవించలేదని సమాచారం. ఈ ఘటనతో పైక్రాఫ్ట్కు సంబంధం లేదని పీసీబీకి ఐసీసీ తెలియజేసినట్లు పలు రిపోర్టులు పేర్కొన్నాయి. అంతేకాకుండా ఆటగాళ్లు తప్పనిసరిగా హ్యాండ్షేక్ ఇవ్వాలని ఎంసీసీ మాన్యువల్లో లేదని ఐసీసీ ప్రతినిధులు బీసీబీ చీఫ్కు మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఐసీసీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఒకవేళ ఐసీసీ తీరుకు నిరసనగా పాక్ జట్టు తర్వాతి మ్యాచ్ను బహిష్కరిస్తే యూఏఈ సూపర్ 4లోకి అడుగు పెడుతుంది.